కానీ ఒకే రోజు 2-3 సినిమాల షూటింగ్లో పాల్గొనే వాళ్ళు అంటారండి. అవునండి. అసలు ఎట్లా ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి డైవర్ట్ అవ్వటం అనేది చాలా కష్టం కదా. అలవాటు చేసుకునే దీని ఇక అది తప్పదు అది. అదే ఒక మా హీరోకి 3 షిఫ్ట్లు చేసేవారు ఆయన. 3 షిఫ్ట్లు. సో అది అలవర్చుకున్నారు ఆయన. అదే ఎవరైనా సరే ఆ రోజుల్లో అది అట్లా ఉండేది. అది మిమ్మల్ని ఏమని పిలిచేవాళ్ళు అండి? మోహన్ అనేవారు, లేదంటే నానా అనేవారు. ఎప్పుడైనా ఆప్యాయంగా నానా ఎట్రా మోహన్. షూటింగ్కి ఈ భోజనం వచ్చేదండి అక్కడ వేరే? షూటింగ్కి మెయిన్ ఏంటంటే అసలు ఆయనకి ఏదైనా కావాలనుకుంటే పంపించేవారండి, లేదంటే అక్కడే చేసేవారండి. ఓకే. బట్ ఎక్కువగా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేదండి, ఎందుకంటే ఆయన కొన్ని ఇవి ఉండేవి. ఓకే. డైరెక్టర్ తీసుకున్నాడు. ఓకే. సో అంటే ఆ పాత్రని బట్టి అండి, అది కూడా ఆ పాత్రని బట్టి డైట్ చేసేవారు. ఆ రోజుల్లో పౌరాణికలు అంటే తినేవాళ్ళు కాదంటారు. అంటే పౌరాణికలు తినేవారండి, కాకపోతే ఏంటంటే దేవుడి పాత్రలు వేసేవాడు అస్సలు తినేవారు కదండి. ఓకే. రాముడు కానీ కృష్ణుడు కానీ అటువంటి క్యారెక్టర్స్ వస్తే అసలు ఆయన నాన్ వెజ్ ముట్టుకునేవాడు కాదు. అండ్ చాలా నిష్టగా ఉండేవాడు అండి ఆయన. ఓకే. ఆ క్యారెక్టర్స్ వేసేప్పుడు ఆయన రాముడు కానీ కృష్ణుడు కానీ క్యారెక్టర్ వేసేప్పుడు ఆయన కటిక నేల మీద పడుకునేవాడు అండి. అట్లాగా కింద చాప వేసుకుని అసలు పడుకునేవారు. అసలు నాన్ వెజ్ అనేది ముట్టుకునేవారు కదా, అంత నిష్టగా చేసేవారు క్యారెక్టర్. ఓకే. అదండి దాంట్లో నేను అదే మీరు వేరే దుర్యోధనుడు పాత్ర కానివ్వండి, రావణాసురుడు పాత్ర కానీ సృష్టిగా తినేవాడు అండి. ఓకే. సృష్టిగా అది కూడా ముద్దపప్పు అది బాగా. సో మీకు ఒకే దీని మీద ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి. కృష్ణుడికి దుర్యోధనుడికి పాండవ్యం కానివ్వండి, ఏ సినిమాలు కానివ్వండి, మీరు చూడండి ఆహారంలో అదే అసలు దుర్యోధనుడికి కానివ్వండి కృష్ణుడికి కానివ్వండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ నడకలో కానివ్వండి, ఆ గాంభీర్యం. దుర్యోధనుడు అంటే రాజసం అదంతా ఉట్టిబడి, కృష్ణుడు అంటే ఆ పేడితనం, అదే ఆ నడకలో. అవును. ఇప్పుడు ఆయన జాబ్ చేసి సినిమా ఫీల్డ్కి వెళ్దాం అనుకున్నప్పుడు మరి మీ అమ్మగారు వద్దండి ఎందుకు మనకి అట్లాంటివి ఏమన్నా అనేవాళ్ళు అంట? లేదండి, అదంతా ఏం లేదు. ఆయన ఏమనుకుంటే అది దానికి సపోర్ట్ చేసేవారు. తెలుసు ఆడికి, అంతే కదా, ఈయన ఏం చేసినా కానీ అదే శ్రేయస్సు కోసం ఇదని ఆయన చాలా సపోర్ట్ అండి. అదే మా అమ్మగారు సగం సపోర్ట్ ఆయనకి. మా అమ్మగారు ఇంకొకటి మీ నాన్నగారి గురించి ఏం చెప్తారంటే, డైరెక్టర్గా ఉన్నప్పుడు సాధారణంగా అప్పుడు నటుడిగా ఉన్నప్పుడేమో అందులో వేలు పెట్టరు, డైరెక్టర్ చెప్పినట్టే వింటారు అని చెప్తూ ఉంటారు. డైరెక్టర్ చెప్పినట్టే వింటారు అని అంటారు. నిజమేనండి అట్లా? కరెక్ట్ అండి. బికాస్ ఆయన ఒక డైరెక్టర్ అవటం వలన ఆయన యాక్టర్గా ఇంకో డైరెక్టర్ విషయంలో ఆయన ఏం వేలు పెట్టరంటారు. బికాస్ ఒక డైరెక్టర్కి అనేది ఒక ఇమాజినేషన్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఇమాజిన్ చేసి రాసుకుంటాడు. అదే సో అది తప్పించి ఆయన ఏమి ఇంటర్ఫియర్ అవ్వడు ఆయన, బికాస్ ఆయనే ఒక డైరెక్టర్ కాబట్టి. అదే సో ఆయన డైరెక్టర్ కావటం వలన ఇంకో ఆర్టిస్ట్ ఇంటర్ఫియర్ అయితే ఒప్పుకునేవాడు కదా. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆయన కూడా అదే ఫీల్ అయ్యేవాడు, నేను ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనే ఇది. అదే సాధారణంగానండి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతకి విలువ లేదు, క్యాషియర్ పోస్ట్ అనే మాట వినిపిస్తుంది. అప్పుడు నిర్మాతలను బాగా గౌరవించేవాళ్ళు, హీరోలు అనే మాట విన్నాను. నాన్నగారు అట్లా గౌరవించేవాడు. నిజమేనండి అది? నిజమండి, నిజం, అక్షరాల నిజం. ఆ రోజుల్లో ప్రొడ్యూసర్ అంటే అతనికి ఫిలిం మేకింగ్ ఏంటో తెలుసు అండి, ప్రతి శాఖ గురించి అతనికి అవగాహన ఉండేదండి. సో అతను నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, దీనికి ప్రతిఫలం ఉంటుందా లేదా అనేది ఆయన ఆలోచించండి. ఇప్పుడు ప్రొడ్యూసర్కి అది లేదండి, మీరు అన్నట్టు క్యాషియర్ పోస్ట్ అండి. అదే దీనికోసం సినిమాలు తీయడం, ప్రాఫిట్స్ వస్తున్నాయి, బిజినెస్ లాగా ప్యూర్ బిజినెస్ లాగా అప్పుడు ప్రొడ్యూసర్ బిజినెస్ లాగా ట్రీట్ చేసేవాడు కాదండి. ఓకే, బిజినెస్తో పాటు ఆర్ట్, దానికి అదొక కళాత్మకమైన. ఒకవేళ ఆ ప్రొడ్యూసర్ దెబ్బతింటే మళ్ళీ హీరో గారు మన ప్రొడ్యూసర్ మళ్ళీ కోలుకోవాలి, మనం ఏమైనా చేయొద్దాం అని ఆలోచన చేసేవాళ్ళు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్కి ఆ వాల్యూ కూడా ఉండేదండి. అదే ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ వస్తున్నాడు అంటే రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఒక విలువ ఇచ్చేవారు. వస్తున్నా అంటే ముందు వాళ్ళు లేచి
ఆయనకి నమస్కారం చేసి ఆయనకి ఓకే అంతగా గౌరవించారండి. ఇప్పుడు రకం వేరే రకం అండి. ముందు సెట్లోకి రాకూడదు అంటున్నారండి. ముందు సెట్లోకి బయట కూర్చోమంటున్నారు. అవును, నీకు డబ్బు ఇచ్చావు కదా, ఇక నీ పని అయిపోయింది, బయట కూర్చోమని. దీంట్లో ఆ ధోరణిలో ఉందండి ఇప్పుడు. అదే అది కాలం బట్టి. మీరు కెమెరామెన్గా మారినప్పుడు మీకు సూచనలు ఏమైనా ఇచ్చేవాళ్ళండి ఆయన? బాగా హెల్ప్ఫుల్గా ఉండేవారు, బాగా హెల్ప్ఫుల్గా ఉండేవారు. ఇప్పుడు ట్రిక్ షాట్స్ కానివ్వండి, ఏ షాట్, బికాజ్ ఆయన డైరెక్టర్, ఆయన అన్ని శాఖల గురించి ఆయనకు తెలుసు, దాంట్లో అవగాహన ఉందండి. బికాస్ ఆయన చాలా మంది టెక్నీషియన్స్తో పనిచేసిన మహామహులు, కేవీ రెడ్డి గారు కానివ్వండి, మార్కస్ బాట్లే కెమెరామెన్, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కెమెరామెన్, రెహమాన్ గారు, అట్లాగే బిఏ సుబ్బారావు గారు. సో వీళ్ళు ఎట్టా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ ఆయన బాగా అబ్జర్వేషన్ అండి. ఎవరి దగ్గర ఆయన అసిస్టెంట్ చేయలేదు. సో ఆయన ప్రతి శాఖలో ఆయనకి ఇది ఉందండి, అవగాహన ఉంది. సో నేను ఎప్పుడైనా కొంచెం దాని ఒక ఈ టిక్ షాట్ అది అంటే, నాన్న ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అని ఆయన సూచనలు ఇచ్చేవాళ్ళు. కాదు లేదు, ఇటు చేస్తే ఎలా ఉంటుంది ఆలోచించాను. కరెక్టే. సో ఆయన చెప్పారు కరెక్టే, ఆయన చెప్పింది కరెక్టే. సో నాకు బాగా సపోర్ట్గా ఉండి నేను ఇన్ఫ్యాక్ట్ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఓకే, అది ఇట్లా కాదు, ఇలా కూడా చేయొచ్చు. బికాస్ ఆయన ఆ కెమెరామెన్తో పనిచేశాడు ఆయన. ఓకే, ఆయన ప్యూర్ అబ్జర్వేషన్లో నాకు సూచనలు ఇచ్చేవారు. ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు.